మహోన్నతుడ దయల తండ్రి ప్రేమాస్వరూప సుప్రభ ఈ సాయంకాలం సెషన్ బట్టి మీకు స్తోత్రం. ఈ 4వ పూటను బట్టి మీకు స్తోత్రం. 3 పూటలు అద్భుతంగా నడిపించారు ప్రభా. ఆశ్చర్యరీతిగా మీ కృప చొప్పున మీ నాయకత్వాన్ని బట్టి మాకు మంచి విలువైన సందేశాలు అనుగ్రహించారు. మీకే మహిమ కలుగుగాక. అంతేకాకుండా ఆరాధనలో మమ్మల్ని ప్రభా మీరు తాగుతున్న విధానం బట్టి మీకే స్తోత్రం. ఈ ప్రభా ఈ 4వ పూట 2వ సెషన్లో కూడా మీరు కృప చూపించండి, నడిపించండి, ఆత్మకార్యం జరిగించమని అడుగుడుతున్న ఉపాధి మీ పాదాలతో పాతలు అనగదొక్కమని మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మీ నాయకత్వాన్ని బట్టి మాకు స్వస్థ విడుదల దయచేయమని ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్ యొక్క మహా అధినేత అయిన సర్వాధికారినేసయ ఆ మధ్యలో క్రమణ ప్రేమపూర్వకంగా శిరస్సు వంచి ఆహ్వానించుకుంటున్నాం. మీ కృపను బట్టి మీ సేవకుల విజ్ఞాపన బట్టి మాత్రమే ఎల్లుపుణ్ణి 2 గంటలు పాత్రకు వాడబడతానికి సహాయించమనేసి నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. విలువైన సందేశం, మీకు ఇప్పటికి జీవితాంతం అవసరమైన సందేశం. సామెతలు 18:16. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. రివర్స్లో చెప్పండి. గర్వం ఉంటే ఏమవుద్ది? నాశనం అయిపోతాం. అహం ఉంటే పడిపోతాం. సామెతలు 11:2 చూద్దాం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి వద్ద జ్ఞానమున్నది. అహంకారం వెంబడి అవమానం వచ్చును. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. గర్వం ఉంటే నాశనం వస్తుంది, అహం ఉంటే పడిపోతారు, అహం ఉంటే అవమాన పాలైపోతారు. దీనికి ఇంకా మోడిఫై చేద్దాం. గర్వాంధుల్ని దేవుడే నాశనం చేస్తారు. చెప్పండి. అహంకారులను దేవుడే పడగొడతారు, అహంకారులను దేవుడే అవమాన పాలు చేస్తారు. దేవుడు స్పష్టంగా చెప్పారండి, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. దయచేసి గర్వం తెచ్చుకోవద్దు నా పిల్లలారా. అది నా లక్షణం కాదు. నాలో దీనత్వం ఉంది, మీలో కూడా దీనత్వం ఉండాలి. గర్వం అనేది దేవుడి లక్షణం కాదు. దేవుడు కొన్ని లక్షణాలు ఉంటాయి, అందుట్లో గర్వం దేవుడిది కాదు, అహం దేవుడిది కాదు. మనందరం దేవుని స్వరూపం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మనం మన తండ్రి అయిన దేవుని స్వరూపంలో ఉండాలి. కానీ పాప నియమం వల్ల పాపం పెరిగి చెడ్డ స్వభావాలు వచ్చేసి ముఖ్యంగా ఈ 2 ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పనిచేస్తున్నాయి. క్రైస్తవులు అవ్వచ్చు, అన్యులు అవ్వచ్చు. అన్యులకి సత్యం తెలియదు, అన్యులకి రేపు ఏం జరుగుతుందో తెలియదు. కానీ బైబిల్ పట్టుకుని క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళకి అన్నీ తెలుసు కూడా గర్వాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, అహాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఈ 2 చాలా డేంజరస్ అండి. ఎంత డేంజర్ అంటే ఇంకెంతకు మించి డేంజర్ ఏమి ఉండవు. అహంకారం, గర్వం అనేది అన్యులకు తెలియపోవచ్చు. గర్వం అది ఒక స్టైల్గా ఉండొచ్చు అన్యులకి, కానీ దేవుని పిల్లలకి గర్వం అనేది ఎంత డేంజర్ అంటే నాశనం చేసేస్తుంది మనల్ని, మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, ఏదైనా సరే. అహం ఎంత డేంజర్ అంటే మనల్ని పడగొట్టేస్తుంది. మామూలుగా పడగొట్టదు అహంకారం. ఏదో చిన్నగా పడగొట్టదు, ఏదో కొద్దిగా పడగొట్టదు, చాలా ఎత్తు నుంచి కింద పడేస్తుంది, చాలా దారుణంగా పడేస్తుంది, మళ్ళీ లెగలేనంతగా పడేస్తుంది అహంకారం. అంతేకాకుండా ఆ అవమానం ఎలా ఉంటుందో తెలుసా? చాలా హై రేంజ్లో ఉంటుంది, తట్టుకోలేనంత ఉంటుంది తప్ప దేవుడు వేసే పనిష్మెంట్ ఎప్పుడు తట్టుకునేలాగా ఉంటే అసలు పనిష్మెంటే అవ్వదు. ఏమంటారు? నేను జాబ్ చేసేటప్పుడు మా కొలీగ్ ఉండేవాడు, వాళ్ళ అబ్బాయి ఒకసారి కర్ర పెట్టి కొడుతుంటే తప్పు చేసింది, డాడే తగులుతుంది అంటున్నాడంట. కుట్టి తగలటానికి కదరా, తగలాలనే కొడతాడు తల్లిదండ్రులు. దేవుడు కూడా అంతే. శిక్ష వేస్తే వెయ్యరు, ఒకవేళ శిక్ష వేస్తే నువ్వు భరించలేని శిక్ష వేస్తారు తప్ప నువ్వు ఆడతా పాడతా శిక్షలు ఉండేలాగా ఉండదు. అది మనం చూడాలంటే వాక్య వెలుగులో కయ్యూను అంటాడు ఆ మాట, దేవా మీరు నాకు వేసిన శిక్ష భరించలేనంత గొప్పది, నేను ఈ శిక్ష భరించలేనంత శిక్ష వేస్తారు తప్ప దేవుడు తట్టుకునేలాగా శిక్ష ఉండదు దేవుడు గనక ఒకవేళ శిక్ష వేస్తే. కాబట్టి మనం భయపడాల్సింది, జాగ్రత్త పడాల్సింది దేవుడితో. సీరియస్గా తీసుకోండి దయచేసి. నేను బైబిల్లో కొంతమంది వ్యక్తులను చూపిస్తాను. ఈ అహంకారం, గర్వం వల్ల ఎవరు ఎలా అయిపోయారో 4 వ్యక్తులను చూపిస్తాను. ఫస్ట్ చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి చూద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండముల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానమునుగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి గదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు ఉండును. చూపించాను కదా సామెతల్లో. ఇప్పుడు దేవదూత ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయాడు? అహంకారం వల్ల.
పరలోకం నుంచి పాతాళ లోకంలో పడ్డాడండి. పరలోకంలో ఉండాల్సిన దేవదూత, పరలోకంలో సింహాసనం మీద ఉన్న దేవదూత, అందరి ఎదుట గొప్పగా ఘనంగా ఉన్న దేవదూత కేవలం అహంకారం గర్వం వల్ల పాతాళ లోకానికి వెళ్ళిపోయాడండి. పేట్మన్ దేవుడు కొడితే లోకాలు ట్రాన్స్ఫర్ అయిపోయాడండి. మ్యాక్సిమం ఇక్కడ తప్పు చేస్తే పనిష్మెంట్ వేస్తే ఉద్యోగాల్లో పక్క ఊరుకో పక్క జిల్లాకో పక్క రాష్ట్రానికి చేస్తారు, అంతకుమించి ఏం చేయరు పనిష్మెంట్ గవర్నమెంట్లో. ఒకవేళ దేవుడు నువ్వు తప్పు చేస్తే ఎలాంటి పనిష్మెంట్ వేస్తారంటే ఒక లోకం నుంచి తీసుకెళ్ళి ఇంకో లోకంలో పడేసేంత పనిష్మెంట్ ఉంటుందండి. ఎలాంటోడంటే ఎంత గొప్ప ఆధిక్యత తెలుసా? దేవదూత పడిపోకముందు అభిషేకం ఉంది, అతనికి పేరుంది, తేజో నక్షత్రం అని, అతనికి స్థానం ఉంది, పరలోకంలో స్థాయి ఉంది, పొగిడే వాళ్ళు ఉన్నారు, ఘనత ఉంది, చాలా గొప్ప దేవదూత అండి, చాలా పెద్ద స్థానం. దేవుడు తర్వాత కోట్ల దేవదూతలకి అయ్యగారు ఇన్ఛార్జ్ అంట. ఒకప్పుడు చేతులారా చేసుకున్నాడు. అహంకారంతో నిండిపోయి గర్వంతో నిండిపోయి తన సౌందర్యాన్ని బట్టి గర్వించి నేను అనే స్వభావంతో నిండిపోవటం వల్ల దేవుని కోపం అతని మీద రగులుకుంది. దేవుని ఉగ్రత పంపబడేలాగా తన స్వభావాలు ఉన్నాయండి. అయిపోయింది. అహంకారులు పడిపోతారు. దేవుడు అహంకారులను పడగొడతారు. ఎక్కడి నుంచి ఎక్కడ పడగొట్టారండి? ఒక లోకం నుంచి వేరే లోకంలో పడగొట్టారు. అంతేనా? మరి అహంకారం వెంబడి అవమానం కూడా రావాలిగా. సామెతలు 11:2 మనం చూసాం. అహంకారం వెంబడి అవమానం ఎవరి కాళ్ళ కింద పెడతారంట? సాతానుని. మనిషి కాలి కింద, మట్టి మనిషి కాలి కింద. ఒకప్పుడు దేవదూతగా ఉన్న సాతాను కాళ్ళ కింద తొక్కిస్తారంటండి. కాళ్ళ కింద. ఆడికి ఎంత అవమానం అది. ఆడవైపుకి వెళ్ళండి. చీనా బతుకు ఇదేం బతుకురా, నేను దేవదూత ఒకప్పుడు పరలోకంలో ఉండాల్సిన వాడిని, అధికారం ఉంది, స్థానం ఉంది, స్థాయి ఉంది, ఈరోజు మట్టి మనుషులు నన్ను కాలుతో తొక్కుతున్నారా, చీ 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 అని అటు రోజు ఏడవటమే. ఏసే రక్తంలో రోజు కాలుస్తారు క్రైస్తవులు సాతానుగాడిని, దెయ్యాలని, దురాత్మల్ని. 2 దేవుడు డైరెక్ట్గా కాళ్ళ కిందేసి తొక్కిస్తా అన్నారు. ఎంత అవమానం అండి అది. దేవుడు అవమానం చేస్తే ఏ రేంజ్లో అవమానించారు చెప్పండి? చిన్నగా ఉంది అది, మన ఊహకు అందదు. ఆడు అహంకారం చూపించినప్పుడు అనుకోవాలా దేవుడు నాకు ఎలాంటి పనిష్మెంట్ వేస్తారని. ఆడు గర్వం చూపించినప్పుడు అనుకోవాలా తోసేస్తారు నన్ను పాతాలని. కానీ ఏముందిలే అనుకున్నాడు. అది ఏం చేసింది తెలుసా? మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆడి జీవితం నాశనం అయిపోయింది. ఈరోజు ఆడు అవమానం తప్ప ఏమీ లేదు ఆడికి భూమి మీద. పాతాళం ఆడికి సిద్ధంగా ఉంది. రాకడ అయిపోయిన తర్వాత ఆడు పాతాళానికి పర్మనెంట్గా వెళ్ళిపోతాడు. అది స్పష్టం. సామెతలో నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, అహంకారం వెంబడి అవమానం వస్తుంది. పడిపోవడానికి ముందు అహంకారం నడుస్తుంది. ఎక్కడి నుంచి అక్కడ పడిపోయాడు? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారిపోయాడు. దేవదూత అంటే ఒకప్పుడు ఈరోజు చీపిరికి పెట్టి కొడతారు దెయ్యాలని, చెప్పులు పెట్టి కొడతారు దెయ్యాలని. పూలదండలో ఒకప్పుడు, ఇప్పుడు చెప్పుల దండలో. ఆలోచించండి ఒకసారి. చాలా డేంజరస్ పాపం అహంకారం అనేది, గర్వం అనేది. అది మీకు పెద్దగా అనిపించకపోవచ్చు. తర్వాత మనుషులను చూపిస్తే, ఇప్పుడు దేవదూతలను చూపించాను కదా. సంఖ్యాకాండం 16:3. మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నారు, యెహోవా సంగము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని. చాలు. సంఖ్యాకాండం 16:31 నుంచి. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిర్చెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. ధనవంతుడు చచ్చాక పాతాళానికి వెళ్ళాడా? బతుకుండగా వెళ్ళాడా? భూమి మీద చచ్చిపోయిన తర్వాత పాతాళానికి వెళ్తాడు. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా బ్రతికుండగానే పాతాళానికి వెళ్ళిపోయాడు కోరహు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల భూలోకంలోంచి పాతాళ లోకంలోకి వెళ్ళిపోయాడు. సజీవంగా వెళ్ళిపోయాడు పాతాళంలోకి. అహంకారులకు దేవుడు వేసే పనిష్మెంట్ కొత్తగా వింతగా ఉంటుందండి. నార్మల్ పనిష్మెంట్లు చిన్న చిన్న ఏమాత్రం వేరైనా. ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు కోరహు. ఇశ్రాయేల్ సమాజంలో ఒక నాయకుడు, ఒక పేరు ప్రత్యేకత ఉన్న నాయకుడు అహంకారం వల్ల, గర్వం వల్ల దేవుడు కొడితే పాతాళానికి వెళ్ళిపోయాడండి. పాతాళానికి. అది ఎలాగా? బ్రతికుండగానే.
సజీవంగానే, చావు అనేది లేకుండానే చరిత్రలో మనకి బుద్ధి రావటం కోసం, చదువుతున్న మనకి భయం కలగటం కోసం, బుద్ధి రావటం కోసం దేవుడు రాయించారు. కొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మనకి బుద్ధి కలుగుటకు ఇవన్నీ రాయించారు. ఎవడికి బుద్ధి వస్తుంది? ఎంత అవమానం అండి! ఒక ఇశ్రాయేలీయుడు దేవుని బిడ్డ అయి ఉండి, నాయకుడు అయి ఉండి, దిక్కులేని చావు చచ్చిపోయాడండి. ఎవరికైనా చెప్తే అలా చచ్చిపోయాడా, అంత దారుణంగా చచ్చిపోయాడా, తర్వాత తరాలలో చెప్తే ఎలా ఉంటుంది? అదేమన్నా వీర మరణమా, ఘనమైన మరణం? అదేమన్నా అవమానం. ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయాడు? భూలోకంలోంచి పాతాళ లోకంలోకి పడిపోయాడండి. ఏం చేశాడు? ఎందుకు అలాగా? ఏం చేశాడు కోరహు? కాళ్ళు పట్టుకోవాల్సిన వ్యక్తిని చొక్కా పట్టుకున్నాడు. మండింది దేవునికి. అహంకారులు ఇలాగే చేస్తారు. అహంకారంలో ఉన్న దరిద్రమైన లక్షణం ఏంటో తెలుసా? సహాయం చేయనోళ్ళని ఏడిపించరండి, అన్నం పెట్టినోళ్ళని ఏడిపిస్తారండి, ఆదుకున్నోళ్ళని ఏడిపిస్తారు. కోరహు మోషే జోలికి వెళ్ళటం ఏంటండి? మోషే ఎవడో ప్రాణానికి తెగించి ఫరో దగ్గరికి వెళ్ళి కోరహును బయటికి తీసుకొచ్చాడండి. బయటికి తీసుకొచ్చాడు ఐగుప్తు దేశం నుంచి, వెట్టి చాకరి నుంచి, ఆ ఫరో యొక్క దరిద్రమైన బానిసత్వంలోంచి కష్టపడి దేవుని మాటకు లోబడి బయట తీసుకొస్తే ఏంటి రెచ్చిపోతున్నావు? ఈ అహంకారులు స్వభావమే అంతేనండి. ఎవడైతే ఆ అన్నం పెడతాడో, ఎవడైతే ఆదుకుంటాడో, ఎవడైతే సహాయం చేస్తాడో, ఎవడైతే ప్రేమిస్తాడో వాడినే కత్తి పెట్టి పొడి చేస్తారు. సాతాను కూడా అంతే కదా. ఎవరు అధికారం ఇచ్చింది, అభిషేకం ఇచ్చింది ఎవరు, కిరీటం ఇచ్చింది ఎవరు, సింహాసనం ఇచ్చింది ఎవరు? పరలోకంలో దేవుడు. ఆ దేవుడి మీద గెలిపాడండి అయ్యగారు. ఈ అహంకారుల స్వభావం అంతా ఇంతే. ప్రేమించే వాళ్ళని మోసం చేస్తారు, ప్రేమించే వాళ్ళని గుండెల్లో పొడుస్తారు, ప్రేమించే వాళ్ళని రోడ్డు మీద లాగుతారు, ప్రేమించే వాళ్ళని అవమానపరుస్తారు. బైబిల్ చెప్తుంది నాశనం అయిపోతారు, గర్వ హృదయులు నిశ్చయముగా శిక్షనుందుదురు. మొదట స్థితి మర్చిపోతారు, ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోతారు, ఎవరు సహాయం చేశారో మర్చిపోతారు, ఎవరు తెచ్చారో మర్చిపోతారు, ఎవరు కష్టపడ్డారో మర్చిపోతారు. చాలా డేంజర్ జోన్లో మీరు ఉన్నట్లే. ఒకవేళ మీలో అహం పనిచేస్తే, గర్వం పనిచేస్తే గనక, ఒకవేళ కోరహు స్వభావం మీలో ఉంటే త్వరగా సరి చేసుకోండి. మోషే జోలికి వెళ్ళి తప్పు చేశాడు, మోషేని ఎదిరించి తప్పు చేశాడు, మోషేని బాధ పెట్టి తప్పు చేశాడు కోరహు. దయచేసి అలాంటి పనులు చేయమాకండి. దేవుడి జోలికి మాత్రమే కాదు, నువ్వు దైవజనుల జోలికి వెళ్ళినా, నాయకుల జోలికి వెళ్ళినా వింత మరణం వస్తుంది, వింత రోగాలు వస్తాయి, వింత శాపాలు వస్తాయి. వాక్యం చెప్తుంది, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, బెదిరించట్లా, వాక్యం చెప్తున్నాను. మీకు కొన్ని ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇప్పుడు షాక్ అయిపోతారు, ఇలాంటివి కూడా ఉంటాయా అని. మంచి కోసం చెప్తున్నాను తప్ప నాకేమీ వేరే ఉద్దేశం లేదు. ఇంకో వ్యక్తిని చూద్దాం చూడండి. 1 సమూయేలు 15వ అధ్యాయం 26 నుంచి. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జింతివి గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవలనని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి, నీకిచ్చిన రాజ్యం లాగేసుకున్నారు దేవుడు, నీకిచ్చిన సింహాసనం లాగేసుకున్నారు దేవుడు, నీకిచ్చిన స్థానాన్ని తీసేసుకున్నారు, నీ పొరుగు వాడికి ఇచ్చేశారు. నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వానికి దానిని అప్పగించి ఉన్నారు. అయిపోయింది. చేతులారా చేసుకున్నాడు సౌలు, చేతులారా సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, చేతులారా స్థానం పోగొట్టుకున్నాడు, చేతులారా ఆధిక్యత పోగొట్టుకున్నాడు అండి. చక్కగా ఏమిచ్చారు తెలుసా వాగ్దానం సౌలుకి? తరతరాలు నీ వంశంలో రాజులు ఉంటారయ్యా, నీ కొడుకు అవుతాడు, నీ మనవడు అవుతాడు, నీ ముని మనవడు అవుతాడు రాజుగా అని వాగ్దానం చేశారు ముందు అధ్యాయాల్లో. ఎప్పుడైతే అహాన్ని చూపించాడో, ఎప్పుడైతే గర్వపడ్డాడో, నేను రాజుని, నా ఇష్టం, నేను ఏదైనా చేస్తా, అంతే దేవుని కోపం వచ్చేసింది, ఉగ్రత వచ్చేసింది. ఇంకా నిర్ణయం మార్చేసుకున్నారు. మీకు విషయం చెప్పనా? మీలో చాలా మందికి నేను వార్నింగ్ ఇస్తున్నా దైవజనుడిగా, మీకు దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడవు. మీరు అహంకారంతో ఉన్నంత వరకు, మీరు గర్వాంధులుగా ఉన్నంత వరకు దేవుడిచ్చిన వాగ్దానం. కానాను దేశానికి తీసుకెళ్తానని దేవుడు చెప్పలేదు ఇశ్రాయేలుని? తీసుకెళ్లారా? మార్గ మధ్యంలో వాగ్దానం చేసిన దేవుడు కానానికి తీసుకెళ్లేదు. ఆయనే పిలిచి, ఆయనే బయటికి తీసుకొచ్చి ఆయనే చంపేశారు. ఎందుకని? ఇలా ప్రవర్తన అలా ఉంది, ఇలా దరిద్రంగా ఉన్నారు. నువ్వు కరెక్ట్గా ఉంటే వాగ్దానం నెరవేర్చబడుద్ది, నువ్వు నమ్మకంగా ఉంటే వాగ్దానం నెరవేర్చబడుద్ది, నువ్వు యథార్థంగా దీనత్వం కలిగి ఉంటే ఆయన బలిష్టమైన చేతులు కింద
దీన మనస్కులై ఉండుడి. వాగ్దానం నెరవేర్చబడాలంటే నీ నిమిత్తమైనా, నీ కుటుంబం నిమిత్తమైనా, నీ ఉద్యోగ నిమిత్తమైనా, నీ భర్త విషయమైనా, నీ పిల్లల విషయమైనా ఏదైనా దైవజనుడు కానీ ఒక మాట ఇస్తే అది నెరవేర్చబడాలంటే నీ చేతిలో ఉంటది. సౌలుకి దేవుడే ఇచ్చారు ఆ రాజ్యం, దేవుడు తీసేసుకున్నారు. బైబిల్ లేదా? ఇశ్రాయేలుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి అహంకారుల చేతుల్లోంచి లాగేసుకుంటారు దేవుడు. గర్వాంధుల చేతుల్లోంచి ప్రేమతో ఇస్తారు, కృప ద్వారా ఇస్తారు. ఆయన రాజ్యం కోసం కొన్ని ఇస్తారు. అవి గనక మనం వాటిని బట్టి గర్వపడకుండా, అహంకారం లేకుండా, దీన మనసు కలిగి, కృతజ్ఞత కలిగి ఉంటే ఇంకా పెంచుకుంటూ వెళ్తారు. కానీ ఒకవేళ సౌలు ఒకప్పుడు అలా ఉన్నాడా? దేవదూత ఒకప్పుడు అలా ఉందా? కోరహు ఒకప్పుడు అలా ఉన్నాడా? లేదు. దేవుని దగ్గర, సేవకుల దగ్గర, అందరి దగ్గర తగ్గించుకొని మాట్లాడాలి, తగ్గించుకొని ప్రవర్తించాలి. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ఏ వాగ్దానం నెరవేర్చబడదు. నెరవేర్చబడకపోగా మీ చేతిలో ఉన్నాయి లాగేస్తారు దేవుడు. అదే కదా అక్కడ రాసి. లాగివేయటం ఏంటండి? రగిలిపోయింది, దేవుడికి మండిపోయింది. ఎంత రాజు అయితే యాజకుడు స్థానం తీసుకుంటావా? యాజకుడిలాగా వెళ్ళి బలి అర్పిస్తావా నువ్వు? నీ పని చెప్తా లాక్కుంటా పడగొడతానని చెప్పి సింహాసనం మీద నుంచి పేట్మని కొట్టారు దేవుడు. కాలుతో దెబ్బమని వెళ్ళి పడిపోయాడు. అంతే, పోయింది సింహాసనం. ఆడక్కడ పోగొట్టుకున్నాడు దేవదూత. మళ్ళీ అదే స్వభావం మనుషులు కూడా అంతే. చేతులార సింహాసనాన్ని, ఒక సింహాసనం అండి, గాడిదలు కాసుకునేవాడిని దేవుడు ప్రేమించి కృప చొప్పున ఇశ్రాయేలు మొట్టమొదటి రాజుగా చేశారండి. మొదటి రాజు రాజ్యం. అబ్బో ఏం రాజుగారంటే ఎలా ఉంటుందండి? అయ్యగారు నిలబెట్టుకోలేకపోయాడు. మొదటి దీనత్వంగానే ఉన్నాడు. అయ్యా సమూయేలు గారు, నా గోత్రం ఏ పాటిది, నా వంశం ఏ పాటిది అన్న అయ్యగారు, దేవుడు నిన్ను దీవించునుగాక. మరి నువ్వు రావట్లేదు, ఏం చేయమంటావు? అప్పుడేమో మీరు అన్నాడు, ఇప్పుడు నువ్వు అంటున్నాడు. అప్పుడేమో తగ్గించుకున్నాడు, ఇప్పుడు రెచ్చిపోతున్నాడు, పుచ్చిపోయాడు. అరే నువ్వు సేవకుడు జోలికే వచ్చావు కదా, నీ అంతు చూస్తా అన్నారు. అహంకారం వెంబడి అవమానం. అహంకారులు పడగొట్టబడతారు. చేతులారా రాజ్యం పోయింది. అంతేనా? ఇంకోటి చూడండి, షాక్ అవుతారు. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 14-15 వచనాలు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. ఇక్కడ చూడండి, ట్విస్ట్ ఉంది చూసారా జాగ్రత్తగా. సౌలు మీద దేవుడికి వచ్చిన కోపం ఎలా చేశారు తెలుసా? ఆ దెయ్యం బయటికి కనబడేలా చేశారు. సౌలు సేవకులు వచ్చి, అయ్యా నీకు దెయ్యం పట్టింది. అవమానం, రాజ్యం అంతా అవమానం. రాజుగారికి దెయ్యం పట్టిందంట. ఆగిద్దా మ్యాటరు? మాట్లాడకుండా ఉంటారా? చెప్పుకోకుండా ఉంటారా? కావాలనే దేవుడు అలా డిసైడ్ చేశారు. దేవుడు కావాలనే ఆ పనిష్మెంట్ డిసైడ్ చేశారండి. ఈ గవర్నమెంట్లు కొన్ని పనిష్మెంట్లు ఎలా చేస్తాయో పరలోక గవర్నమెంట్ లెక్క చూసింది. ఈడేంట్రా, ఈడు గాడిదలు కాసుకునే తీసుకొచ్చి రాజుగా చేస్తే చక్కగా ఉండాల్సింది పోయి ఈడేంటి కాళ్ళ దగ్గర వేస్తున్నాడు, వీడికి అవమానం చేస్తా. ఎలాంటి అవమానం చేద్దాం అని డిసైడ్ అయ్యి, సరే ఎలాంటి అవమానం చేద్దాం, అందరికీ తెలియాలి, ఈడు పరువు పోవాలి, ఈడు అవమాన పాలైపోవాలి అని దేవుడు డిసైడ్ అయ్యారు. కొన్ని మనం ఎవరికి చెప్పుకోకుండా బాధపడే ఉంటాయి. మన అంతరంగంలో, మన శరీరంలో మన బాధలు, మన ఇబ్బందులు కొన్ని రోడ్డు మీదకి వెళ్ళిపోతాయి, కొన్ని ఊళ్ళో వాళ్ళకి తెలిసిపోతాయి, కొన్ని రాష్ట్రం అంతా తెలిసిపోతూ ఉంటాయి. అయ్యగారి పరిస్థితి, సేవకులు వచ్చి, అయ్యా నీకు దెయ్యం పట్టింది, అయ్యా మీకు దురాత్మ పట్టింది, మిమ్మల్ని విసిగిస్తుంది, మేము వెళ్ళి ఎవడన్నా వాయిద్యాలు వాయించామని తెమ్మంటారా? ఎలా ఉండాల్సినోడు ఎలా అయిపోయాడండి రాజుగారు. ఎవరక్కడా? ఆ రేంజ్లోంచి నా కోసం ఎవరైనా వాయిద్యాలు వాయించే వాళ్ళు తీసుకురండిరా, అలాంటి బతుకొచ్చేస్తుంది. ఎందుకని? గర్వం, అహం. నేనెవరినో తెలుసా, నేనేంటో తెలుసా, నేనేం చేసినా ఎవరు నన్ను ఏమండు. ఆ మాట ఉంటుందండి సమూయేల్లో. నేను సాహసించి ఆ పని చేశాను. సాహసన్నర అయింది అక్కడ. ఎందుకు నువ్వు యాజకుడు వచ్చేలోగా ఆగలేకపోయావు అని అడిగితే, ఇంకా నువ్వు రావట్లేదు కాబట్టి సమూయేలా సాహసించి నేను ఆ పని చేశాను. సాహసించావా నువ్వు అంటే నువ్వు సాహసం చేస్తావా అంటే? గర్వాంధులు సాహసం చేస్తారండి. గర్వాంధులు, అహంకారులు ఏది పడితే అది మాట్లాడతారు. ఎవరితో అయినా, ఎలా అయినా ఏదైనా సాహసంతో మాట్లాడేస్తూ ఉంటారు. చాలా సింపుల్గా మాట్లాడేస్తారు. ఎందుకంటే అహంకారులు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు, గర్వాంధులు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఆ తర్వాత వచ్చేస్తే శిక్ష అది. ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురనుకుని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తినను. అదే రోజు మనోడికి మూడిపోయింది. ఏ రోజైతే సాహసించాడో, ఏ రోజైతే రెచ్చిపోయాడో
ఆ రోజే బాబు నువ్వు చేసిన చాలు, నీ సాహసాలు, వెళ్ళి విన్యాసాలు చేసుకో బాబు, నీకు రాజ్యం గిజ్యం జాంతనే తీసుకో. రాజ్యం వెళ్ళిపోయింది. ఎక్కడ ఉండాల్సినోడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి. హ్యాపీగా రాజవంశం అండి, కొడుకు కూడా రాజు అయ్యేవాడు. ఎందుకంటే వాగ్దానం అది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజులు అవుతారు మీ వంశంలో అని చెప్తే నాకొద్దు అన్నట్లు ప్రవర్తిస్తారు. మీరు కూడా చాలాసార్లు ఎవరి జోలికి వెళ్తున్నారు? దేవుడు అభిషేకించిన వ్యక్తుల జోలిక, దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తుల జోలిక, మీకోసం కన్నీళ్లు గాల్చే వ్యక్తుల జోలిక, మీకోసం త్యాగం చేసే వ్యక్తుల జోలిక. ఇప్పుడు నెరవేరిందా రెండు? దేవుడు అహంకారులను పడగొడతారు. పడగొట్టారా సింహాసనం మీద నుంచి సౌల్ని? సింహాసనం పోయింది, రాజ్యం పోయింది, స్థానం పోయింది, కిరీటం పోయింది. దిక్కులేని జావ చచ్చాడు. ఒక అన్యుడి చేతిలో చచ్చిపోయాడండి సౌలు. ఆలోచించండి, కుటుంబం, తండ్రి, ముగ్గురు కొడుకులు ఒకేసారి చచ్చిపోయారండి. అది వీరమరణం కాదు, అది కేవలం పనిష్మెంట్. అది కోరహు ఒక్కడే చచ్చిపోలా, కోరహుతో పాటు తన కుటుంబం కూడా పాతాళానికి వెళ్ళిపోయింది. అహంకారులకి, గర్వాంధులకి ప్రాఫిట్ ఏంటో తెలుసా? కుటుంబాలు కూడా తీసుకెళ్ళిపోతారు పనిష్మెంట్లోకి. వీళ్ళొక్కళ్ళే నాశనం అవ్వరు, వీళ్ళు మాత్రమే నాశనం అవ్వరు, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం కూడా చేతులారా నరకానికి దోసేస్తారండి ఈ అహంకారులు, గర్వాంధులు. కోరహుతో పాటు కుటుంబం కూడా చచ్చిపోయారండి. సౌలుతో పాటు తన కొడుకులు కూడా ఒకే రోజు చచ్చిపోయారు యుద్ధ భూమిలో. దిక్కులేని చావు చచ్చిపోయారు అన్యుల చేత. దావీదు ఎప్పుడు యుద్ధంలో ఓడిపోలేదండి, కానీ సౌలు అన్యుల దగ్గర ఫిలిస్తీయుడి చేతిలో చచ్చిపోయాడండి. దిక్కులేని చావు. ఒక ఇశ్రాయేలీయుడు అయి ఉండి అవమానం మిగిలింది, దురాత్మ పాలైపోయాడు. కొన్ని సంవత్సరాలు దురాత్మ చేత వేధించబడ్డాడు. అందరూ ఆ రాజా దెయ్యం పట్టినోడా అవమాన పాలు చేశారు. ఎవరో? దేవుడే. హెచ్చించువాడు ఆయనే, దిగజార్చువాడు ఆయనే. పైకి తీసుకెళ్ళగలరు, కిందకు తొక్కేయగలరు. కిరీటం ఇవ్వగలరు, కిరీటం తీసేసుకోగలరు. రాజ్యం ఇవ్వగలరు, ఆయన రాజ్యం తీసుకోగలరు. ఎలా ఉన్నారు మీరు? పరీక్షించుకోండి. సౌలు స్వభావం మీలో ఉంటే మాత్రం చాలా కష్టం అండి, చాలా దారుణమైన శిక్ష వస్తుంది. ఇంకో వ్యక్తిని చూపిస్తాను చూడండి. దానియేలు 4వ అధ్యాయం 30 నుంచి. రాజు బబులోనను, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునెను. రాజు నోట ఈ మాట యుండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. నీ రాజ్యం ఎగిరిపోయింది. ఈయన కూడా అహంకారే, గర్వాంధుడు. ఎగిరిపోయింది రాజ్యం. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమి అతడు పశువు వలె, మానవుల్లో నుండి అతన్ని తరిమేశారు, వెళ్ళగొట్టేశారు. అతడు పశువుల వలె గడ్డి మేసెను, పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియును. ఎప్పుడైనా మనిషి పశువుగా మారటం చూసారా? మీరు ఎప్పుడైనా గడ్డి మేసారా? ఎలాంటి పనిష్మెంట్ వేశారు నెబుకద్నెజరుకి? ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? నేను 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 ఎన్నిసార్లు అంటున్నాడు అయ్యగారు? నేను నా. ఇదే మీలో కూడా. నేను చేశాను పరిచర్య, నేను ఆత్మను నడిపించా, నేను కానికి ఇప్పించా. దేవుడు పోయారు, అన్ని పోయి నువ్వు ఒక్కదానివే మిగిలి, నువ్వు ఒక్కడే మిగిలి, ఇంకా నువ్వే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ నువ్వే, మ్యూజిక్. ఎందుకు పరిచర్య అయిపోద్ది? అహంకారం. ఇరుపక్షాల ఆత్మకార్యం చేస్తారు దేవుడు. ఇక్కడ మాట్లాడే మనల్ని దేవుడు వాడుకోవాలి, వినే వాళ్ళను కూడా దేవుడు ప్రేరేపిస్తే తప్ప జరగదండి దేవుడు రాజ్యం కట్టబడదు. ఇటు అటు రెండు వైపులా దేవుడు కార్యం చేస్తేనే ఒక ఆత్మ రక్షించబడిద్ది. ఒక బుక్ ద్వారా స్వస్థ వస్తే, విడుదల వస్తే, దానికి మనకి అసలు ఏ సంబంధం ఉండదు. మనం అల్పులం, పాత్రలు మాత్రమే. ఈ ఫ్యాన్ నేను దైవజనుడికి గాలిచ్చాను అంటదా? ఈ మైకు దైవజనుడు చేత నేను వాడబడ్డాను అంటదా? మనం ఎందుకు అంటున్నాం?
కృప దొరికింది ప్రభువా, నాలాంటి దాన్ని నాలాంటి మీరు వాడుకుంటున్నారు, అదే మహాభాగ్యం అయ్యా. అందుకే దేవుడు స్పష్టంగా యేసు ప్రభు వారు చెప్పారు, భూమి మీదకి వచ్చిన ఒరే శిష్యులారా, మీరు బాగా వాడబడతారు, ఎందుకంటే నా శిష్యులు కాబట్టి. మీకు అభిషేకం ఇచ్చా, వరాలు ఇచ్చా, ఆధిక్యతలు ఇచ్చా. కానీ ఒకటి గుర్తుపెట్టుకుంటారా, మొత్తం వాడబడిన తర్వాత, చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపిన తర్వాత మీరు ఏమనాలో తెలుసా? మేము నిష్ప్రయోజకులం, దేవుడే మమ్మల్ని వాడుకున్నారని చెప్పాలి. తెలుసు మనుషుల గురించి దేవుడు తెలుసు కాబట్టి, సృష్టించిన ఆయన కాబట్టి, రెచ్చిపోతామని తెలుసు కాబట్టి చివరిలో మేము నిష్ప్రయోజకులం. ఎంతమంది ఈరోజు జాగ్రత్త తీసుకుంటున్నారు? ఎంతమంది వెంటనే దేవుని మహిమపరుస్తున్నారు? ఏదైనా కార్యం జరిగి మిమ్మల్ని పాత్రగా వాడుకుంటే వెంటనే ప్రభువా మీ నామానికే మహిమ, మీ రక్తానికే మహిమ తండ్రే, ఇది నాకు సంబంధం లేదు, నేను పాత్రను మాత్రమే, అలాంటి చెడిపోయిన దానికి కృప ఇచ్చారని ఎంతమంది వెంటనే మహిమపరుస్తున్నారు? పరిచర్యలో అయినా ఎక్కడైనా సరే చెప్పండి. నెబుకద్నెజర్ అంటే పెద్ద రాజు అండి. ఎంత రాజభోజనం ఎలా ఉంటుందండి? 5 స్టార్ హోటల్లో మూల కూడా రాదు రాజభోజనం ముందు. అలా తినాల్సినోడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు అడవులోకి వెళ్ళిపోయాడు. ఏం తింటున్నాడు? గడ్డి తింటున్నాడు. ఎవరితో పడుకుంటున్నాడు? పశువులతో పడుకుంటున్నాడు. వింత వింత పనిష్మెంట్లు వేస్తారు అహంకారులకి, గర్వాంధులకి. కొత్త కొత్త రోగాలు, కొత్త శాపాలు ఇస్తారు అహంకారులకి, గర్వాంధులకి. కోరహుకి జరిగినట్టు ఎవరికైనా జరిగిందా? జరగలా. ఎవరికి భూమి నెరవేయడం వల్ల? ఎవడన్నా ఎలా చేస్తాడు? యాక్సిడెంట్ ద్వారా, రోగం ద్వారా, ఏదో ద్వారా చేస్తాడు. ఆయన ఎలా తెచ్చాడు? కొత్తగా తెచ్చాడు, వింతగా తెచ్చాడు కోరహు. అలా ఉంటుంది మరి అహంకారులకి, గర్వాంధులకి. సౌలుకి దురాత్మ, కొత్తగా అందరూ తెలుసుకునేలాగా, అందరికీ అర్థమయ్యేలాగా లోపల ఏడిపిస్తే దురాత్మలు, బలహీనతలు పెడతాయి. ఇది కామను. కానీ పరువు పోవాలని, అవమానం అవ్వాలని, రాజ్యమంతా తెలిసిపోవాలి వీడి గురించి, నా ముందే గర్వపడతాడా అని దేవుడు పనిష్మెంట్ డిసైడ్ చేశారు. కొత్తగా ఉందా లేదా పనిష్మెంట్? సౌలుది, కోరహుది, నెబుకద్నెజర్ది, దేవదూతది. వీళ్ళు ఎందుకు ఇలా అయ్యారో కూడా తెలుసుకోవాలి మీరు. ఊరినే పనిష్మెంట్ వచ్చింది కాదు, ఏం చేస్తే పనిష్మెంట్ వచ్చింది. ఓహో, రాంగ్ రూట్లో వెళ్తే ఫైన్ కట్టాలన్నమాట, హెల్మెట్ పెట్టుకోపోతే ఫైన్ వేస్తారన్నమాట. క్లారిటీ ఉండాలా? ఊరినే ఫైన్ కట్టేమంటే కట్టేస్తారు మీరు? దేవుడు పనిష్మెంట్ వేస్తారు, దేవుడు విడిచిపెట్టరు, దేవుడు పరిశుద్ధుడు, ఆయనకు అహంకారం ఇష్టం ఉండదు, ఆయన గర్వాన్ని ఇష్టపడరు, భయం ఉండదు అంటారు, మాట్లాడతారు, క్రియల్లో చూపిస్తారు, జాగ్రత్త పడరు, ఎన్నిసార్లు చెప్పినా దిద్దుబాటు చేసుకోరు, వెంటనే దేవుని మహింపరచరు. చేసిన తప్పే చేసి శిక్ష పాలైపోతారు, దిగజారిపోతారు. ఈ నలుగురిని చూడండి, దేవదూతను చూపించాను, సౌలును చూపించాను, నెబుకద్నెజర్ చూపించాను, కోరహు చూపించాను. వీళ్ళందరూ పడిపోయారా లేదా? దేవుడు అహంకారులను పడగొడతారు. సింహాసనాలు పోయినాయా? రాజ్యాలు పోయినాయా? స్థానం పోయిందా? నువ్వు చేయాల్సిన నీ ఆశలేసి నా స్థానం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, నా స్థానం తీసేసుకున్నారేంటి? దేవుడు డిసైడ్ చేస్తే ఎవడేం చెప్తాడు? ఇంకా నువ్వు కాపాడుకుంటే ఖచ్చితంగా నీ స్థానం నీకు ఉంటుంది, ఇంకా స్థానం అభివృద్ధి అవుతుంది. దావీదు రాజు అయ్యాడు, రాజు కాస్త చక్రవర్తి కూడా అయ్యాడు, చక్కగా ఉన్నాడు కాబట్టి. అది నీ చేతిలో ఉంది. స్థానం పోద్దా ఉంటదా? యోధా ఇస్కరియోతు చేతులారా పోగొట్టుకున్నాడు స్థానాన్ని, సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. తన కోసం నియమించబడిన స్థానం, సింహాసనం మత్తి అనే వ్యక్తి గెలిపోయింది అనవసరంగా, చేతులారా పోగొట్టుకుని. ఈరోజు కూడా అంతే, క్రైస్తవులు చేతులారా అహాన్ని చూపించి, గర్వాన్ని చూపించి అన్ని పోగొట్టుకుంటున్నారు. స్థానం, అభిషేకం, పరిచర్య, ఆధిక్యతలన్నీ పోగొట్టుకుని వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారండి. ఎంత ప్రేమ వేరే వాళ్ళంటే. సౌలుకి ప్రేమ దావీదంటే, అందుకనే బాబు నువ్వు తీసేసుకో రాజ్యం అని చెప్పి ఇచ్చేసాడు అంతే. ఆలోచించండి, ఎవరిని ఆయన విడిచిపెట్టలేదు, దేవదూతలను విడిచిపెట్టలేదు, మనుషులను విడిచిపెట్టలేదు, తన బిడ్డలను విడిచిపెట్టలేదు, నాయకుల్ని విడిచిపెట్టలేదు. కోరహు నాయకుడు అండి. రాజుల్ని వదలలేదు ఆయన, ఎవరిని వదలలేదు ఆయన. దేవుడు కాబట్టి, దేవుడికి తారతమ్యాలు ఉండవు కాబట్టి, భూమి మీద అందరికీ ఒకటే న్యాయం కాబట్టి దీనులకి ఆయన కృప చూపిస్తారు. అహంకారులను ఎదిరిస్తానని చెప్పారు, అహంకారులతో యుద్ధం చేస్తానన్నారు, అహంకారులని నాశనం చేసేస్తాను, వాళ్ళ అహాన్ని అనగదొక్కేస్తానని చెప్పారు. ఎలా ఉంది మీ ప్రవర్తన? ఎలా ఉంది మీ స్వభావం? ఎలా ఉంది మీ మాట తీరు? ఇప్పుడు ఎందుకు దేవుడికి ఎంత కోపం వస్తుంది అహంకారం మీద? ఎందుకు గర్వాంతులు ఇంత నాశనం చేసేస్తున్నారు? దేవదూతలను సృష్టించింది ఎవరు? దేవుడే. మనుషులను సృష్టించింది ఎవరు? దేవుడే. మరి దేవుడే కదా సృష్టించింది దేవదూతలనైనా మనుషులైనా. ఎందుకు అంత కోపం వస్తుంది అహంకారం చూపిస్తే ఎవరైనా? ఎందుకు గర్వాన్ని ఆయన సహించలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు? ఇది తెలియాలని ఉందా, తెలుసుకోవాలని ఉందా? యెషయా గ్రంథం 42:8.
యెహోవాను నేనే, యెహోవాను నేనే, ఇదే నా నామము. ఇదే నా నామము. మరి ఎవనికిని ఆ నా మహిమను నేను ఇచ్చువాడును కాను. మరి ఎవరికి నేను నా మహిమను ఇచ్చువాడను కాదు. నాకు రావలసిన స్తోత్రమును ఆ విగ్రహములకు చెందనీయను. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహం విగ్రహాలకి అస్సలు చెందనవును. ఇందుట్లోనే మొత్తం ఉందండి. అహంకారులు డైరెక్ట్ గా దేవుని సింహాసనం మీద కూర్చుంటారు. ఒక ఆత్మ రక్షించబడితే దేవుడు రక్షించారు అనకుండా నేనే రక్షించానంటే ఎవరి మహిమ ఎవరు తీసుకున్నట్టు? అయిపోయింది, మండిపోద్ది ఆయనకి. అదే ఉంది. నా మహిమను నేను ఎవ్వరికి ఇచ్చువాడిని కాదు. అది ఎవడైనా నా పిల్లలకి ఇవ్వను, నేను సృష్టించిన దేవదూతలకి ఇవ్వను. ఇంకో చూడండి, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహాలకి చందనీయను అంటే రోషం కనబడుతుంది అక్కడ. మరి మీకు ఎలా ఉందో ఆ పదంలో? నాకైతే రోషమే కనబడుతుంది. నేను రోషం గల దేవుణ్ణి. నా స్థానంలోకి ఎవడైనా వచ్చాడా, నా మహిమను ఎవడన్నా తీసుకున్నాడా, నరకం చూపించేస్తాను. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాదు. నాకు రావాల్సిన స్తోత్రాన్ని నేను ఎవరికి విగ్రహాలకి చెందనివ్వను. ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి, సర్వాధికారి కాబట్టి చితక్కుట్టేస్తారంతే. ఈరోజు ఒకవేళ నువ్వు అందంగా ఉన్నావా, అందవిహీనం చేసేస్తారు దేవుడు. నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావో అది దూరం అయిపోద్ది. నీకు అవమానం పాలు చేసేస్తారు. నేను డబ్బును బట్టి అతిశయిస్తే డబ్బు దూరం చేస్తారు, ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తే ఉద్యోగం దూరం చేస్తారు, పేరెంట్స్ బట్టి అతిశయించిన నువ్వు ఎవరిని బట్టి దేన్ని, అసలు చాలా ఓపెన్గా ఉంటారండి దేవుడు. నాకంటే తల్లినైనను తండ్రినైనను ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు అసలు పాతుడే కాడు. అది అక్కడ సందర్భం. ఇక్కడ సందర్భంలో నువ్వు నేనిచ్చిన వాటిలో దేనిని బట్టైనా నువ్వు అతిశయించావా, నా ముందు గర్వం చూపించావా, లాక్కుంటా నీ దగ్గర నుంచి. గర్వపడటం వల్ల రాజ్యాన్ని లాక్కోలేదు సౌలు. సర్లే ఇంకేం చేస్తాం అని కాంప్రమైజ్ అయిపోయి ఆయనతోనే రాజ్యాన్ని పరిపాలించేశారా? చేయలే, ఊరుకోలే. ఆయన నీ అందాన్ని బట్టైనా, నీ డబ్బును బట్టైనా, నీ పరిచర్య బట్టైనా, నీ స్థానాన్ని బట్టైనా, నీ స్థితిని బట్టైనా నువ్వు గర్వపడ్డావా, ఆ స్థానంలోకి వెళ్ళి అహాన్ని చూపించావా, ఎక్కడి నుంచి ఎక్కడ పడగొడతారో చూసేవు. 4 ఎగ్జాంపుల్. ఎందుకు తగ్గించుకోరు? ఎందుకు అహంకారాన్ని ఉన్నా కంట్రోల్ చేసుకోరు? నా బాధ అది. దైవజనుడిగా అహం ఉంది, పూర్తిగా పాపక్షమాపణ అయ్యేదాకా ఒళ్ళు దగ్గర పెట్టుకోవచ్చు కదా. శిక్ష ఎందుకు పెంచుకుంటారు? ఎందుకు శ్రమల పాలవుతారు? ఎందుకు భౌతికంగా సమస్యలు తీరకుండా అలాగే పెళ్లి కాకుండా, పిల్లలు పుట్టకుండా, అప్పులు తీరకుండా ఎందుకు అలా చేసుకుంటారు? పోయేది మీరే కదా. కంట్రోల్ చేసుకోవచ్చు. అమ్మో నేను అహంతో మాట్లాడితే దేవుడు ఊరుకోరు. నోటి దాకా వచ్చేది ఆపేసుకోండి. ఒక్క మాటే, దావీదెవ్వడు, దావీదు బూతులు తెట్లే, దావీదునేమి నాబాలు దావీదెవ్వడు అని ఒక్క మాటే నోరు జారాడు. నచ్చలేదు దేవుడికి. నీకు చిన్న మాటే అనిపించచ్చు, అదేముందలే అనుకోవచ్చు. దైవజనుడు పట్టించుకోడలే, ఆత్మీయ తండ్రి కదా అనుకోవచ్చు. దేవుడు పట్టేసుకుంటారు. దావీదు నాబాల్ని క్షమించేశారు, కానీ దేవుడు క్షమించలే నాబాల్ని. కంట్రోల్ చేసుకోండి. మాట్లాడేటప్పుడు కానీ, ప్రవర్తనలో కానీ. రోడ్ల మీద కంట్రోల్ చేసుకోవట్లేదా? ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతారు, అరుస్తారా? కుదరదు. కొన్ని చేసుకుంటాం, మనం కంట్రోల్ చేసుకుంటాం. అహాన్ని కంట్రోల్ చేసుకోండి, లేదంటే శిక్ష పాలైపోతారు. నోటితో వచ్చే వాటిని బట్టి శిక్ష వచ్చేస్తుంది. ఆల్రెడీ శిక్షలోనే ఉన్నారు మీరు. కొత్త రోగాలు వస్తాయి, కొత్త శాపాలు వస్తాయి, కొత్త కొత్త బాధలు వస్తాయి, ఒంటరితనం వచ్చేస్తాయి మీకు. దేవదూత దెయ్యంలాగా మారిపోయాడు అహంకారం, గర్వం వల్ల. నెబుకద్నెజరు గడ్డి మేస్తున్నాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు. సౌలు దురాత్మ పాలైపోయాడు. కోరహు దిక్కులేని చావు చచ్చిపోయాడు. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబాలతో సహా స్మాష్ అయిపోయారు. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాదు. అహంకారులు ఏం చేస్తారో తెలుసా? ఎందుకంత కోపం వస్తుంది దేవుడికి? డైరెక్ట్గా దేవుని స్థానంలో కూర్చుంటున్నారు ఇలా అహంకారులు. దేవుడికి రావాల్సిన మహిమను లాక్కుంటున్నారు. ఆయన ఊరుకుంటారా? ఆయన ఏమన్నా చేతగాని దేవుడా? ఆయన పిచ్చి దేవుడా? బలహీనుడా? ఆయన ఏమన్నా రోషంగల దేవుడు, మహారోషంగల దేవుడు. ఆయన పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి. ఈ రోజు నుంచి కంట్రోల్ చేసుకుంటానయ్యా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాను. ఇంట్లో మొగుడిని అలాగే తిడతాను, సేవకుడితో అలాగే మాట్లాడతాను, బయట వాళ్ళతో అలాగే మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నానయ్యా నోటితో. ఆయన మీద ఆధారపడు, సాయం అడుగు. తండ్రి, నాలో అహం పనిచేస్తుంది, గర్వం పనిచేస్తుంది, నేను అనేది నాలో ఉందయ్యా. ఒక మాట పడలేకపోతున్నానయ్యా, లోపడలేకపోతున్నానయ్యా అని గుండె పగిలేగా అడుగు. తీసేయండి ప్రభు, నాలో వద్దు ప్రభు, నేను పోతానని అర్థమవుతుందయ్యా. ఈరోజు నాకు అర్థమైంది తండ్రి, నేను నాశనం అయిపోతాను, ఇప్పటికే నాశనం అయిపోయాను, ఆత్మలో భ్రష్టత్వంలో వెళ్ళిపోయానయ్యా, దిగజారిపోయాను తండ్రి నేను.
అయ్యా ఈ రోజు నుంచి అహాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్పించండి అయ్యా. ఈ రోజు నుంచి అహంకారపు మాటలు, అహంకారపు ఆలోచనలు, అహంకారపు ప్రవర్తన కంట్రోల్ చేసుకునే కృప ఇవ్వండి అయ్యా. అయ్యా 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 నన్ను నాశనం చేసేస్తుంది అయ్యా అహం, ఇది దిగజార్చి చేస్తుంది అయ్యా గర్వం.